ని జాయిన్ చేస్తున్నాము అనేటువంటి చెప్పారు. ఓకే, బాగానే ఉంది. ఆ చేసినటువంటి దాంట్లో జోగి రమేష్ అని పేరు పెట్టాలా, లేకపోతే మంత్రి రమేష్ అని పెట్టాలా, లేకపోతే జోగి అనేటువంటి దాన్ని అయినా కానీ అనైనా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకో పేరైనా పెట్టుకోవాలి, లేదా నిక్ నేమ్ ఉంటే ఆ నిక్ నేమ్ అన్నా పెట్టుకోవాలి. నిక్ నేమ్ తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ జోగి రమేష్ గారికి నిక్ నేమ్లు లేవు. ఐదర్ ఆయన జోగి రమేష్ గారు అంటారు, లేదా మంత్రి రమేష్ గారు అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ఇవాళ దీనిలో జరిగినటువంటిది ఏంటి, ఏదైతే ఈ క్రైమ్ అనేటువంటిది ప్రేమపట్నంలో నమోదు చేయబడినటువంటి ఈ క్రైమ్లో ఈయన పేరుని వన్ రమేష్ అని పెడుతూ ఆ వన్ రమేష్ని కూడా యాడ్ చేసినటువంటి వాటిలో నేను చెప్తా ఉన్నా 15వ ముద్దాయిగా తీసుకొచ్చారు. ఆ 15వ ముద్దాయిగా ఉండేటువంటి ఆయన ఫోన్ నెంబర్ కూడా వేశారు. అంటే దాని అర్థం ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రమేష్ కాదు, మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్ కాదు అనేటువంటి కనబడతా ఉంది. వైసీపీకి దీనికి సంబంధం లేదనేటువంటి కనబడతా ఉంది. మరి అటువంటప్పుడు ఈ రోజున వీరు తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి దానిలో నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు తీసుకునేటువంటి గోత్రం వాళ్ళు పడ్డారా లేదా, వాళ్ళు పడినటువంటి క్రమం కనపడుతుందా లేదా అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బేస్ చేసుకుని నేను అడుగుతా ఉన్నా, మీరు అవాకులు చవాకులు మీ పార్టీ ఆఫీసుల్లోనే కూర్చుని వైఎస్ఆర్ పార్టీ మీద ఈ సారా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత స్పీడ్గా సూర్యుడి మీదకి ఉమ్ము వేయాలంటారో అది మీ మీదే వచ్చి పడుతుంది, కానీ పైకి వెళ్ళదు అనేటువంటి కూడా స్పష్టంగా కనబడుతుంది. మీకు అర్థం చేసుకోమని కూడా చెప్తున్నాం. మీకు చెప్తున్నాం, మీ దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే మీరు ఏమన్నా పొడిచి తీశారా దీంట్లో నాకు అర్థం కాదు. మీరు ఇవాళ లేనిపోయినటువంటి వాళ్ళందరినీ వైసీపీలో దీనిలో నకిలీ లిక్కర్ కేసులో బనాయించడం గతంలో జరిగింది. వాళ్ళందరూ బెయిల్ మీద వస్తున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్తారు, ఎక్కడా కూడా చూడాల. బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారండి? ముద్దాయిలు ఎవరైతే నేరాన్ని ఆరోపించబడారో వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం